నమస్తే అండి. మేము ఈరోజు అంటే 3 డేస్ నుండి గురు పౌర్ణమి ధ్యానానికి వచ్చాము. ఇక్కడ రావిచర్ల విలేజ్ తపస్థలి అనే ప్రాంగణంలో మేము మెడిటేషన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ రామకృష్ణరాజు గారు అని ఒక గొప్ప వ్యక్తి దీనికి మోటివేషన్ చేసి తపస్థలి అనే దానిలో చక్కగా మౌనం ధ్యానం, శ్వాస మీద ధ్యాస అనే కాన్సెప్ట్ ఇక్కడ గురు పౌర్ణమి ధ్యానాలని మరియు చుట్టుపక్కల వాళ్ళ ప్రజలు అందరి సహకారాలతో మేము గురు పౌర్ణమి ధ్యానం పూర్తిగా చేస్తున్నాము. కానీ ఇక్కడ చాలా ప్రశాంతత కూడిన వాతావరణము, చుట్టూ కొండలు, మామిడి తోట మధ్యలో ప్రాంగణం మధ్యలో తపస్థలి అనే ఒక ప్రాంగణంలో మరి చక్కగా అరేంజ్ చేశారు. ఇక్కడికి వస్తే మానసిక ఉల్లాసంతో ప్రశాంతత, మరి మాస్టర్స్తో విలువైన ముఖ్యమైన మోటివేషన్ స్పీచెస్, అలాగే కొన్ని కార్యక్రమాలు, అన్ని అకామిడేషన్ అంతా చాలా బాగుంది. ఫుడ్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు రామకృష్ణరాజు గారు. ఎంతమంది వచ్చినా సరే లేదు అనుకోకుండా చక్కగా మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం భోజనం, 4 గంటలకు స్నాక్స్, సో మళ్ళీ నైటు డిన్నరు అరేంజ్ చేస్తున్నారు. ఇంత పెద్ద గొప్ప విషయం చేయటం అంటే అది మామూలు విషయం కాదు. కానీ రండి, అందరూ దయచేసి తపస్థలికి రండి. వచ్చి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో, ప్రశాంతమైన మామిడి చెట్ల మధ్యలో, చక్కగా ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో ధ్యానం చేసుకుందాము. మరి ఇక్కడ ధ్యానం చేస్తే కూడా చక్కగా మెడిటేషన్ చేసినా కూడా అదొక అనుభూతి, తెలియని అనుభూతి వస్తుంది. ఎంతో కొంత మనం అనుభూతి పొంది వెళ్తున్నాము అనేది నా అభిప్రాయము. మీరు కూడా వచ్చి ప్రశాంతంగా ధ్యానం చేసుకొని మరి రామకృష్ణరాజు గారు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి మరి తపస్థలికి వచ్చి అందరూ కూడా మెడిటేషన్ చేసుకొని మన పత్రిజీ గారు చెప్పిన వాక్యాలను కొన్ని స్వీకరించి, అలాగే మాస్టర్స్ చెప్పిన కొన్ని మోటివేషన్ స్పీచెస్ విని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తపస్థలి. థ్యాంక్ యూ రామకృష్ణరాజు గారు. మళ్ళీ మేము రావడానికి ట్రై వస్తాము కూడా. ఇది నేను సెకండ్ టైం రావడం కూడా. అందరూ వచ్చి ఇక్కడ ప్రకృతి ఆస్వాదించి చక్కగా మౌనం ధ్యానం చేసుకొని హ్యాపీగా ఉండండి.